शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्ते स्थिरवक्त्राद्याः पारिषद्येषां हृदिस्थो भगवान् मंगलाय तनो हरिः लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवा येषां जीवनश्यामो हृदयस्थो जनार्दनापदां सहस्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सर्वेषां भक्तजनानां क्षेमास्थैर्याधैर्या वीर्याभिजया भयायुराग्रेश्वर्याब्दं सकलाभीष्ट फलसिद्धर्थं सिद्धितमनोसिद्धर्थं सकला अभीष्टफलसिद्धर्थं श्रीरामचन्द्रस्वामिने नमः। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे स्त्री शिशु हत्यादि दुष्कर्म निवारणार्थम् अस्मिन् देशे श्री जन सौमङ्गल्यादि अस्मिन् देशे जनानां कुल प्रान्त भाषादि वर्गाणां अभेदार्थं मैत्री भाव सिद्ध्यर्थम् अस्मिन् देशे रक्षण सैन्यानां भुज बल आयुर्वृद्ध्यर्थं सकल उपद्रव निवारणार्थं शत्रुदेश दुष्टपालक वश संभवित दुष्ट भावना निर्मूलनार्थं सनातन धर्माभिवृद्ध्यर्थं सकल देश उपद्रव निवारणार्थं सुभीक्षार्थं दिव्यमङ्गलविग्रहाय रामचन्द्रस्वामिने नमः। सह कुटुम्बानां सर्वेषां देश जनानां सकल उपद्रव निवारणार्थं सर्वैष्णपूर्वयाचार्यै सत्कृतायास्तु मङ्गलम्। जय श्रीराम जय श्रीराम जय ब्राह्मण आरुषे उद्धरे ब्राह्मणो वै सर्वा देवताः देवता वृद्धरियावतीर्वे देवतास्ता सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे नमस्कुर्यान्नाश्लीलं कीर्ते देता शतमाय पुरुषेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति विद्या उद्योग व्यापार व्यवसाय निरंतर ఈరోజు జగిత్యాల దరూర్ క్యాంపులో ఉన్న కోదండరామాలయంలో భారతదేశంలో జరుగుతున్న పాకిస్తాన్ భారతదేశ యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకున్న భగవంతుని ప్రార్థిస్తానికి వచ్చిన ఇక్కడికి అందరూ కూడా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా మా సైన్యానికి మంచి శక్తినిచ్చి దేశ గౌరవాన్ని కాపాడే విధంగా ఇప్పటికే 100% మనమే ముందంజలున్నాం. పాకిస్తాన్ వట్టి కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నది. అయినా కానీ వాళ్ళు కవ్వింపు చర్యలు చేసుకుంటా అంటే వాడు అప్లపాలైపోయిన కనుక ఏదో డైవర్ట్ చేయడానికి కోసం అక్కడున్న పాకిస్తాన్ ఉన్న ప్రజలను డైవర్ట్ చేయడానికి కోసం చేస్తున్న ఈ సాహసం వాళ్ళకి 4-5 రోజుల్లో పడిన వాళ్ళు కథ ముగిసిపోతుంది. ఇక మా వాళ్ళకు ధైర్యం ఇచ్చి మా సైనికులను కాపాడాలని చెప్పి నిన్ననే ఇక్కడ ఆంధ్ర నుంచి ఒక సైనికుడు మన
చనిపోవడం జరిగింది కనుక అటువంటిది జరగకుండా ఆ భగవంతుని ఆశీస్సులతోని ఎవరైతే మీరు హనుమంతునిగా ఆనాడు ధైర్యం ఇచ్చి నచ్చిందా లంక మీద యుద్ధం చేయించారో ఇప్పుడు మా సైనికులకు కూడా ఆ విధంగా ధైర్యం ఇచ్చి నచ్చిన మన దేశాన్ని కాపాడాలని చెప్పి మేము భగవంతుని కోరుకోవడానికి ఈ రామాయణంలో పూజలు జరపడం జరిగింది. తప్పక భారతదేశ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు ఇలా పార్టీలకు అతీతంగా కులాలు మతాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యుద్ధాన్ని సపోర్ట్ చేసి ఇలా దేశాన్ని కాపాడుకున్న దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం. జైత్యాల్ జిల్లా పార్టీ అధ్యక్షులు రఘుట్ల విద్యాసాగరరావు గారి నేతృత్వంలో మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అదేవిధంగా పార్టీలకు అతీతంగా కూడా మరి కోదండ రాముని భారత సైన్యానికి మరింత మరి శక్తిని బలాన్ని ఆ భగవంతుడు ప్రార్థించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వాళ్ళు అక్కడ పోరాడుతూ ఉంటేనే మనం కంటిన్యూ నిద్రపోతూ ఉన్నాం ఈరోజు. కాబట్టి మనం చేయాల్సిన పని ఆ భగవంతుని ప్రార్థించడం. మనం అందరం కూడా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఐక్యతగా ఉండి మన భారతదేశానికి కష్టం వచ్చినప్పుడు మనం ఒకటిగా ఉండాలని చెప్పేసి వాళ్ళందరం కూడా ఆ రాముని ప్రార్థించడం జరిగింది. మరి పెద్దలు చెప్పినట్టుగానే ఆనాడు సీతమ్మ కన్నీటికి లంక దహనమైంది, రావణాసురుడు సంహారం జరిగింది. అదేవిధంగా ద్రౌపది కన్నీటితోటి మరి కురుక్షేత్ర యుద్ధమే జరిగింది. ఇవాళ ఒక సామాన్య భారతీయ మరి మహిళకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి ఇవాళ భారతదేశం యుద్ధం స్టార్ట్ చేసింది. దీనికి మహిళలం అదేవిధంగా జైత్యాల జిల్లా పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో మేము పార్టీలకు అతీతంగా కూడా మరి మా భారత సైన్యానికి మరింత మరి బలాన్ని శక్తిని అన్ని రకాల ధైర్యాన్ని స్ఫూర్తిని భగవంతుడు ప్రసాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మేము ఈ మొన్న చనిపోయినటువంటి మురళీ నాయక్ గారికి కూడా మా పార్టీ పక్షాన అందరి పక్షాన కూడా ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ, జై శ్రీరామ్, జై జవాన్, జై జవాన్, జై జవాన్, భారత్ మాతా కీ జై హింద్, జై హింద్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. బోర్డు మెంబర్గా తిరుమల దేవస్థానం బోర్డు మెంబర్గా కేసీఆర్ గారు నన్ను నిర్వహిస్తే ఆనాడున్న బోర్డులో ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చే డబ్బుతోని ఈ భజనా మందిరాలు ఇచ్చారు. భజనా మందిరాలు దాదాపు మన జిల్లాలో 130-150 భజనా మందిరాలు, అటు ధర్మపురి కానీ, జైత్యాలు కానీ, ఇటు కొరట్ల కానీ, అదేవిధంగా కొడిబ్యాలు కూడా అన్నీ కలిపి 150 మందిరాలకు మనం 130-150 మందిరాలకు డబ్బులు తెచ్చడం జరిగింది. అవన్నీ కూడా కొన్ని పూర్తయ్యే దశలున్నాయి, కొన్ని ఇంకా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ కాని దానికి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ పెట్టి ఆపేసినట్టుంది. వీటి కోసం కూడా ఇప్పుడు డబ్బులు కూడా 5 కోట్ల చిల్లర ట్రాన్స్ఫర్ కూడా చేయించిన 5,32,00,000 రూపాయలు మన ఎండోమెంట్ దానికోసం అకౌంట్కి ట్రాన్స్ఫర్ కూడా చేయించడం జరిగేటప్పుడు ఉన్నప్పుడు ఇలా పూర్తి స్థాయిలో కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడేదో వాళ్ళు ఎంక్వైరీ పెట్టేసి ఇక్కడ ప్రభుత్వాలు మారాయి కనుక ఓ ప్రభుత్వం మారితే ఒక ప్రభుత్వం ఎంక్వైరీలతో టైం పాస్ చేసుకుంటా బట్టిగా ఈ భజనా మందిరాలు కూడా వేస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కనుక ఆ భగవంతుని కోరుకుంటున్నాం. భజనా మందిరాలు అన్ని పూర్తి అయ్యే వరకు ఆ ప్రభుత్వాన్ని బుద్ధి కల్పించి ఇలా చేత తప్పక ఈ భజనా మందిరాలు పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అన్నీ కూడా ఈ దశలో కొన్ని దశలు ఉన్నాయి, కొన్ని ఇప్పుడు ఫౌండేషన్ దశలు ఉన్నాయి, అన్ని కూడా పూర్తి కావాలని చెప్పి కోరుకుంటున్నాం.